ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న టెక్ దిగ్గజం టెస్లా కంపెనీ భారత్ లోకి ఎట్టకేలకు అడుగుపెట్టింది. ఇక మన దేశంలో ఖరీదైన టెస్లా కారులు రయ్యమని దూసుకుపోబోతున్నాయి. టెస్లా కంపెనీ భారత్ లో నియామకాల కోసం లింక్డ్ఇన్ లో ఓ ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ భారత మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ సుంకాలు, ఇతరత్రా కారణాలతో ఆ ప్రణాళికలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఇందుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. తాజాగా ఈ కంపెనీ భారత్ లో ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా అమెరికాలో భేటీ అయిన కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టెస్లా కంపెనీ మన దేశంలో కస్టమర్ రిలేటెడ్ బ్యాక్ అండ్ జాబ్ సహా మొత్తం 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ తమ లింక్డ్ఇన్ పేజీలో ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ సహా కనీసం 5 పొజిషన్లకు ఉద్యోగులను ముంబై, ఢిల్లీ 2 చోట్ల నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు తెలిపింది. టారిఫ్ల కోత దిశగా భారత్, అమెరికా టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న కండిషన్ పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వస్తోంది. టెస్లా విజ్ఞప్తుల మేరకు కేంద్రం కొంత సుంకాలను తగ్గించింది.